కృష్ణా జిల్లా బావదేవరపల్లి వక్కపట్లవారిపాలెం మధ్యలోని పాత ఓఎన్జీసీ డ్రిల్లింగ్ పాయింట్ వద్ద మంటలు చెరిగాయి. భారీ మంటలతో దట్టంగా పొగ అలుముకుంది. మంటలు ఆర్పేందుకు ఓఎన్జీసీ అధికారులు కనీస ప్రయత్నం చేయలేదు. ప్రమాద ఘటనను వీడియో తీసేందుకు వెళ్లిన మీడియా పట్ల ఓఎన్జీసీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. రైట్ సాంబశివరావు, అసలు ఎలా జరిగింది ఘటన? యమున, మనం చూస్తే కనుక కృష్ణా జిల్లా నాగాలంక మండలం వక్కపట్లవారిపాలెం వద్ద ఏదైతే పాత ఓఎన్జీసీ ఉందో ఆ ఓఎన్జీసీ గ్రిల్ వద్ద అయితే మాత్రం భారీగా పెద్ద మంటలు చెలరేగినటువంటి పరిస్థితి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కూడా పొగతోటి కమ్మేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రోడ్డు వెంబడి వెళ్ళేటటువంటి ప్రజలు కూడా భయభ్రాంతులకు గురైపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఏం జరుగుతుందో తెలవక ఒకంత అయోమయానికి అయితే వాళ్ళందరూ ఇదైనటువంటి పరిస్థితి. దీనికి సమాచారం అందుకున్నటువంటి పత్రికా విలేకరులు, మీడియా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడంతో అక్కడ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, అనుమతి కావాలంటూ కూడా అక్కడ సెక్యూరిటీ దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. ఆ విషయం తెలుసుకున్నటువంటి సమాచారం అందుకున్న ఫైర్ ఇంజిన్ కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఒక ఎంఆర్ఓ, నాగాలంకి ఎంఆర్ఓ, సిఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఫైర్ ఇంజిన్ వాళ్ళు మొత్తం అందరూ కూడా అక్కడికి చేరుకుని అక్కడ మంటలు ఆర్పే ప్రక్రియ అయితే ప్రారంభించారు. పక్కనే ప్రజెంట్ ఆయిల్ గ్యాస్ తీస్తున్నటువంటి ఓఎన్జీసీ కూడా ఉంది. అక్కడ కూడా ఫైర్ ఇంజిన్ లేకపోవడం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. ఏదైతే అక్కడ ఫైర్ ఇంజిన్ కనుక ఉన్నట్లయితే కనుక ఆ యొక్క మంటలు త్వరితగతిన అదుపులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అవనిగడ్డ నుంచి వెళ్ళినటువంటి ఫైర్ ఇంజిన్ అక్కడ ఆ మంటలను ఆర్పడానికి అయితే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడికి విచారణ చేయడానికి అయితే పోలీసు అధికారులతో పాటు రెవెన్యూ సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏమన్నా? థ్యాంక్ యూ సాంబశివరావు.